మా పాట 15,000, మా పాట అయితే 25,000 అంటూ వెనక బెంచి నుంచి గట్టిగా ఖంగుమంటూ ఇంకో గొంతు. తమిళనాట పెళ్లిడికొచ్చిన ఆడపిల్లలకు ఆసరానిస్తామంటూ రాజకీయ పార్టీలు వేసుకున్న పొలిటికల్ పందేరం ఇది. ఇవాళ మన కిరణ్ జమానా చట్టబద్ధీకరించుకున్న బంగారు తల్లి స్క్రీన్ ప్లే సైతం దాదాపుగా ఇంతే. అంతకు ముందటి అమ్మ హస్తమైనా ఆరోగ్యశ్రీ అయినా ఇవన్నీ పథకాలు కావు, పెళ్లినాటి ప్రమాణాలు అంతకంటే కావు. దేనికదే పక్కా 420 కేసులు. ఇవాళ రేపో చట్టంగా మారబోతున్న ఈ ఆహార భద్రత సైతం సుప్రీంకోర్టు చీదరించుకున్న ఉచిత తాయిలాల తుంపర్ల కిందకే లెక్క. కడుపులో పుళ్ళు పడతాయని తెలిసిన ఆకలి మంటకు తట్టుకోలేక చింత అంబలి తాగి బతికేసినోళ్ళు అప్పటి తెల్లోళ్ల రూలింగ్లోనే కాదు, ఇవాల్టి మనోళ్ల జమానాలో కూడా లేకపోలేదు. ఇంకా ఊరి లోపలికెళ్తే వెతక్కపోయినా కనిపిస్తారు. అర్ధాకలి ఆయుష్ను కొరికేస్తుంటే కాళ్ళు కడుపు లోపలి దాకా ముడుచుకు పడుకుంటున్న కుటుంబాలు మన దేశంలో కోటాను కోట్లు. మన అఖండ భారతం ఆకలి రాజ్యంగా మారకముందే డొక్కలెండిపోయి చావు డప్పుకు దగ్గరైపోతున్న జనాభాను కాపాడుకుంటామంటూ ఒక మారాజుల కూటమి ముందుకొచ్చేసింది. తిండి గింజలిస్తాం, వండుకు తినేయండంటూ ఒక దండోరా మొదలు పెట్టేసింది. ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఏటా 1,25,000 కోట్ల మోస్ట్ एक्सपेंसिव डील. हमारी सरकार उनको खाने की पूरी व्यवस्था सुनिश्चित करने जा रही है. जितने भी 5 सालों में हमने कार्य किए हैं, ये सर्वश्रेष्ठ कार्य है. इससे अच्छा कार्य कोई दूसरा नहीं हो सकता है. कोई क्या बहाना लेता है, कोई क्या कहता है, इससे कोई लेना देना नहीं है. ये गरीबों के हित के लिए कार्य. కాకపోతే సాధ్యాల్ని పక్కకు పెట్టేసి సర్కార్ ఎత్తుకున్న ఈ సీజనల్ సాంగ్ లో సిన్సియారిటీ ఎంతన్నదే ఇక్కడ ఎలుగెత్తుతున్న ప్రశ్న. నిజానికి ఈ ఫుడ్ సెక్యూరిటీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటిదే. ఏళ్ల తరబడి అటక మీద నుంచి కిందకు దిగిందే లేదు. 4.5 సంవత్సరాల నుంచి సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలికి, ప్రణబ్ ముఖర్జీ లీడ్ చేసిన సాధికార మంత్రుల కమిటీకి, సి రంగరాజన్ నడిపిస్తున్న ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి మధ్య నలుగుతూనే ఉంది. సోనియా సిఫార్సుల్ని మన్మోహన్ సింగ్ గుడ్డిగా ఫార్వర్డ్ చేసినప్పుడు లెక్కలు పక్కాగా తెలిసిన రంగరాజన్ వాటిని అడ్డంగా తిప్పికొట్టేశారు. దీన్ని సాధ్యం చేయడం మన తరం కాదంటూ తేల్చి పడేశారు కూడా. అక్కడే ఈ ఆహార పథకం అటకెక్కి కూర్చుంది. ఇవాళ అవినీతి కంపులో కాళ్లు పెట్టేసి దాన్ని కడుక్కునే కసరత్తులోనే బిజీగా మారిపోయిన కాంగ్రెస్ రూలర్స్ ఆహార భద్రత అనబడే ఒకానొక వెచ్చటి దుప్పటి చేతికి అందుకున్నారా? For many of our poor people, this may be even life changer. This may even be life saver. For many poor people, many malnourished people. So delay by even a single minute, by even a single day, we are causing God knows how many lives. So this is something which is required, and the sooner we do it, better it is. నిజానికి ఈ ఆహార భద్రతా బిల్లుతో ఎవ్వరూ కూడా ఏమాత్రం సంతోషంగా లేరు. ఎకానమిస్టులకైతే ఏడుపొక్కటే తక్కువ. నోడల్ మినిస్ట్రీలు సైతం దీనికి ఎప్పుడో నో చెప్పేశాయి. దళారీల చేతుల్లో బందీగా మారిపోయిన ప్రజా పంపిణీ వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టకుండా ఇంతటి భారీ సైజ్ ప్రాజెక్టుని నిర్వహించడం కష్టతరం అంటూ తెగ్గొట్టి మరీ చెప్పేశారు. బియ్యం సంచులు ఇవ్వడమా లేక నగదు బదిలీ అంటూ చేతికి సబ్సిడీ సొమ్ములిచ్చి సాగనంపడమా, ఇందులో ఏది బెటర్ అన్న క్లారిటీ అయితే ఇప్పటికీ లేదు. ఇంతటి గజిబిజి, ఇంతటి గందరగోళం, తీరా ఓట్ల సిగ్నల్ ముంచుకొచ్చేసరికి అంతటా ఆల్ క్లియర్. అందుకే ఇది బిల్లు కాదు, బూటకం అంటోంది అపోజిషన్ గ్రూప్. For 4 years this government did not think it was a priority to bring a food security legislation at a time when India has the highest number of malnourished people in the world. And now, on the eve of a parliament session, to push through an ordinance of a bill which has serious flaws is contempt of parliament, and it is also an injustice to people. మన వాళ్ళ పాలనా సామర్థ్యం ఎంతన్నది మనకి తెలియంది కాదు. ఫుడ్ సెక్యూరిటీని అమలుపరచడానికంటే ముందు వీళ్ళు చక్కదిద్దుకోవాల్సిన సవాళ్లు ఒకటా రెండా?
సంక్షేమ పథకాల పైసల్లో చివరాఖరకు లబ్ధిదారుడి చేతికి దొరికేది 6వ వంతు మాత్రమేనంటూ వీళ్ల గత గాంధేయుడైన రాజీవుడే సెలవిచ్చిన కబురు ఒకటి ఉండనే ఉంది. సో సర్కారీ నిధుల్ని ఇలా గండి కొట్టి బలిసిపోయే దళారీ పందికొక్కుల్ని నిర్మూలించుకోలేమా? ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అనేది ఇంకో సవాల్. ఉత్పత్తిదారుని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవన్నీ కాకుండా నిజమైన లబ్ధిదారుల జాబితా అనేది మళ్లీ కొత్తగా జరగాల్సిన తప్పనిసరి ప్రక్రియ. దారిద్ర్య రేఖకు దిగువన ఎంతమంది, ఎగువన ఎంతమంది అన్న నికార్సైన లెక్కను తేల్చి ఆహార భద్రతకు అసలు అర్హతే లేని 33% జనాభాను పక్కకు తీయడం అనేది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మరుగున పెట్టేసిన ఒకానొక మెగా ప్రాజెక్ట్. ఇప్పటికైతే 75% మందిని గ్రామీణ ప్రాంతాల నుంచి, 50% మంది లబ్ధిదారుల్ని పట్టణ ప్రాంతాల నుంచి పికప్ చేసుకోవాలంటూ సదరు డ్యూటీని సైలెంట్గా రాష్ట్రాల నెత్తి మీదకు తోసేసింది కేంద్ర ప్రభుత్వం. తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి, ఇది టైటిల్. నెలసరి అవసరానికైతే మనిషికి 5 కిలోల తిండి గింజలు ఏ మూలకు సరిపోవు. కనీసం 10 నుంచి 14 కిలోలుంటే తప్ప 2 పూటలా పొయ్యి వెలగదు. పైగా ఒక్క జొన్నలు, గోధుమలు, బియ్యంతోనే శరీరాల్లో పోషక విలువలు పెరిగిపోవు. సో ఆహార బిల్లు అనుకున్న లక్ష్యాన్ని పూర్తిగా నెరవేర్చబోదన్నది ఇక్కడ క్లియర్ అండ్ కన్ఫర్మ్. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ సహా దేశంలోని 7 రాష్ట్రాలు ఇప్పటికే రూపాయి, 2 రూపాయలంటూ ఒకానొక భలే చౌకబేరం బేచుగ్గా అమలైపోతోంది. ఛత్తీస్గఢ్లో 90% జనాభాకు చీప్ అండ్ బెస్ట్ బియ్యాన్ని పంచిపెట్టేస్తున్న బీజేపీ సర్కార్ తమ పార్టీ పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ దీన్నే రోల్ మోడల్గా తీసుకోవాలంటూ ప్లాన్లు కూడా గీసేసుకుంటోంది. సో రేపటి నుంచి పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల్ని ఒక్క తాటి మీదకు తీసుకురాక తప్పని పరిస్థితి ఇవాల్టి యూపీఏ సర్కార్ నెత్తి మీద ఉంది. తమిళనాడు సీఎం అయితే ఈ తొండాటకు మేము రానే రామంటూ అడ్డం తిరిగేసింది. ఆమోదం కోసం పార్లమెంటుకు వచ్చినప్పుడు ఈ బిల్లుకు సవరణ కోరుతామంటూ మెలిక కూడా పెట్టేసింది. నిర్వహణ ఖర్చును కేంద్రమే భరించాలంటూ బీహార్ సీఎం నితీషుడి పేరు మీద ఇంకో తిరకాసుండనే ఉంది. బెంగాల్ దీదీ అయితే అన్నం బిల్లు అల్ల కల్లోలం చేసేస్తోందని, రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంగా వాడేసుకుంటోందని డే 1 నుంచి కాంగ్రెస్ పార్టీని తిరగమాత పెడుతూనే ఉంది. రహస్య స్నేహితుడిగా కంటిన్యూ అయిపోతున్న ములాయం సార్ కూడా ముందే ఉండి అన్ని నడిపిస్తున్న శరద్ పవార్తో సహా అందరూ ఈ బిల్లు ఫక్తు రైతు వ్యతిరేకం అంటూ పుల్ల విరిచేసిన వాళ్లే. రంకెలేస్తున్న ఈ భీకరమైన వ్యతిరేకతకు జడుచుకున్నందువల్లే ఆహార బిల్లును ఆర్డినెన్స్గా మార్చిపడేసి పార్లమెంటును సైతం బైపాస్ చేసుకుంటూ దొడ్డిదారిన రాష్ట్రపతి భవన్కు చేరవేసింది యూపీఏ దివాణం. Should have a comprehensive debate in the parliament. The monsoon session of the parliament is very close. If government is sincere, government is honest, government could have waited for the monsoon session, or government could have advanced the monsoon session. దాదాపు 80 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే ఏటా 1,25,000 కోట్ల మేర ఖర్చయిపోయే ఇంతటి కీలకమైన ఆర్డినెన్స్ను యుద్ధ ప్రాతిపదికన ఓకే చేసుకుంటూ పోతున్న యూపీఏ మంత్రాంగానికి ఎందుకింత ఆత్రం? దేనికోసం ఈ ఆరాటం? అందరూ అనుకుంటున్నట్లు ఆ ఎన్నికలకైనా ఈ తొందరపాటు? ఇప్పుడైతే కాసింత దండిగా ఓట్లు పడి 10 పరకో సీట్లు పెంచుకునే ఛాన్స్ ఉందంటూ ఆబగా పరిగెడుతున్న ఇవాల్టి రూలర్స్ పెను పన్నాగవేనా ఈ ఆహార భద్రత అనబడే ఆర్డినెన్స్ కాగితాల ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్? యూపీఏ కూటమికి చుట్టంగా మారిపోయిన ఈ ఆహార భద్రతా చట్టం రేపటి రోజున ఏకాఏకి 80 కోట్ల మందిని సోమరిపోతులుగా మార్చిపడేసే మాయదారి మంత్ర పుష్పం. లక్షల మంది దళారులకైతే ఇదో కలిసి వచ్చిన అదృష్టం కూడా. చోటామోటా పాలకులు, ఆయా పార్టీల కార్యకర్తల పాలిట లంకె బిందెలు కూడా. మొత్తంగా ఇది యూపీఏ గుంపును గట్టున పడేసే బ్రహ్మాస్త్రం కాదు, రాజుగారి దేవతా వస్త్రం. ఓటుకు ఆహార పథకం నికార్సుగా చేటుకే.